మనకి ఇది ఎవరికైనా సరే పనికొచ్చే ప్లాన్ ఇది ప్రొటెక్షన్ ప్లాన్స్లో. సో ఒకసారి ప్రొటెక్షన్ సొల్యూషన్స్లోకి వెళ్ళిపోయి, సో మనం దీనికి ఎడ్యుకేషన్కి కానీ ఇక్కడ చూడండి లాస్ట్ ప్రొటెక్షన్ సొల్యూషన్స్ అనే ఆప్షన్, ఎడ్యుకేషన్ కానీ ఆక్యుపేషన్ కానీ ఇన్కమ్ కానీ ఎటువంటి దానికి కూడా సంబంధం లేదు కాబట్టి లెట్స్ స్కిప్ దిస్. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, లాస్ట్ బట్ వన్, సరల్ జీవన్ బీమా. సో ఇది మ్యాక్సిమం మనం 25 లక్షల వరకు ఇవ్వచ్చు అనమాట, స్టార్టింగ్ ఫ్రమ్ 5 lakhs. సో ఒక్కసారి ఇక్కడ కీ ఫీచర్స్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి సింపుల్ అండ్ అఫోర్డబుల్ ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. ఇది ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. ఫ్లెక్సిబిలిటీ టు చూస్ పాలసీ టర్మ్ అండ్ ప్రీమియం పేయింగ్ టర్మ్. పీపీటీ అంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ అయినా సరే పాలసీ టర్మ్ అయినా సరే మన ఓన్గా మనం చూస్ చేసుకోవచ్చు. లోవర్ ప్రీమియం రేట్ ఫర్ ఫీమేల్ లైఫ్స్, ఫీమేల్స్కి అయితే కొంచెం తక్కువగా ఉంటుంది. ఎన్హాన్స్ ప్రొటెక్షన్ విత్ ఆపరేషన్ రైడర్స్ కావాలంటే రైడర్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ పర్ ద ట్యాక్స్ బెనిఫిట్స్ ఏటీసీ ఏటీడీ. సో బ్రౌచర్ కావాలంటే బ్రౌచర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గో టు ద క్యాలిక్యులేట్ ప్రీమియం. ఇక్కడ చూడండి పైన ప్రొటెక్షన్ నేమ్ వచ్చేసి సరల్ జీవన్ బీమా అని ఉంటుంది. సో ఇక్కడ మనము క్లయింట్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో నేనైతే నా నెంబరే ఎంటర్ చేస్తున్నాను అండ్ నా నేమే ఎంటర్ చేసుకుంటున్నాను. సో లెట్ స్టార్ట్ విత్ ద ఏజ్ ఆఫ్ 18 యొక్క ఏజ్ మేల్ నాన్ స్మోకర్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 5 lakhs నుంచి స్టార్ట్ అనమాట. సో ఇక్కడ 5 lakhs సింగిల్ పే బదులు మనం లిమిటెడ్ పే పెట్టుకుంటాం యాజ్ యూజువల్గా. 10 పేనే ఇది మ్యాక్సిమం అనమాట. సో నార్మల్గా మనం ఎవరికైనా సరే 12 పే ఇస్తాం కదా, సో అలా కాకుండా ఇక్కడ 5 పే ఆర్ 10 పే అనమాట. సో మ్యాక్సిమం మనం 10 పే ఇచ్చేసి దీన్ని కంప్లీట్గా డ్రాగ్ చేస్తే 20 years వస్తుంది. సో ఇక్కడ రైడర్స్ కావాలంటే ఎస్ అని పెట్టుకోవచ్చు, లేదంటే నో పెట్టుకోవచ్చు. సో నేను మీకు ఇప్పుడు 2 చూపిస్తాను, నో పెడితే ఏమొస్తుంది అనేది. సో నో పెడితే చూడండి మనకి ఒక 5 lakhs ఆఫ్ ప్రీమియంకి 18 years ఆఫ్ ఏజ్ తను మనం పే చేసుకునేది తన సంవత్సరానికి 2885. ఏమైనా రిస్క్ అనేది హ్యాపెన్ అయితే నామినీకి ఒక 5 లక్షలు వస్తుంది. సో సేమ్ అట్లానే మళ్ళీ బ్యాక్ వచ్చేసి 25 lakhs పెట్టి చూడండి. 25 lakhs పెట్టి చూస్తే ఇది వచ్చేసి 10 years పెట్టండి, పాలసీ టర్మ్ వచ్చేసి 20 years. సో మన వాళ్ళు 10 years, ఈ 18 years ఉన్న అబ్బాయి 10 years పే చేసుకుంటాడు అండ్ టోటల్గా 20 years అంటే స్టార్టింగ్ ఫ్రమ్ day 1 20 years వరకు ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో ఎప్పటి వరకు ఉంటుంది? 18 to 28, 28 to 38 years వరకు ఏమైనా రిస్క్ అనేది హ్యాపెన్ అయ్యింది అంటే వాళ్ళ నామినీకి ఒక 25 లక్షల వరకు వెళ్తుంది అనమాట. సో ఇలా వితౌట్ ఎనీ రైడర్స్ అనమాట ఇది. ఒకవేళ రైడర్స్ యాడ్ చేస్తే డబల్ మనకి యాజ్ యూజువల్గా తెలిసినట్టు. సో నేను ఒకసారి అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 18 కదా ఏజ్. సో 18 కాకుండా నెక్స్ట్ ఇప్పుడు ఒక పని చేద్దాం. సో లిమిటెడ్ పే పెట్టుకొని 5 పే 10 పే ఒక్క నిమిషం. సో ఇది మనము ఏజ్ వచ్చేసి ఇక్కడ మనము ఒక 30 years పెట్టుకుందాము, మెయిల్ నాన్ స్మోకరు. నెక్స్ట్కి వచ్చేసి 25 lakhsకి 10 పే పెట్టుకొని టోటల్గా 20 years పెడదాము. రైడర్స్ ఎస్ పెడదాము. రైడర్స్ ఎస్ పెడితే నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ మనకి యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ ద్వారా ఏమైనా డ్యూ టు యాక్సిడెంట్ రిస్క్ అనేది హ్యాపెన్ అయింది అని అంటే మనకి అమౌంట్ వస్తుంది కొంత. అది ఎంత వస్తుంది అనేది నెక్స్ట్ ఆప్షన్ చెప్తాను. నెక్స్ట్ యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ. యాక్సిడెంట్ జరిగింది, కాలు చెయ్యి ఒక 2 parts ఆఫ్ ద బాడీ అనేది డిజేబుల్ అయినాయి, బెడ్ రిడన్ అయినాము అని అంటే కొంత అమౌంట్ వస్తుంది. అది ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. లంసమ్ అమౌంట్ ఏంటంటే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ 25 lakhs. యాక్సిడెంటల్గా ఏమైనా డెత్ అనేది జరిగిందంటే సమ్మెష్యూడ్ మనం 25 లక్షలకి పెట్టుకున్నాం, ఆ 25 లక్షలు ప్లస్ ఇక్కడ మనం యాక్సిడెంటల్ డెత్లో ఒక 25 lakhs యాడ్ చేసుకున్నాం కాబట్టి 25 lakhs, టోటల్గా 50 lakhs వస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ, అలాగే ఒక 25 lakhs యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీకి పెట్టుకున్నాం. యాక్సిడెంట్ జరిగింది కానీ ఏం అవ్వలేదు, బ్రతికి బయటపడ్డాము, కాలు చెయ్యి ఏమైనా డిజేబుల్ అనేది అయింది అని అంటే అప్పుడు 25 lakhs అనేది ఇస్తారు. మళ్ళీ అలాగే ఏడీ కానీ లైఫ్ సమ్మిష్యూడ్ కానీ ఏదైతే ఉందో 25 lakhs అది అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ బ్యాక్ వచ్చాను. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్లో ఇఫ్ ఇట్ ఈస్ డ్యూ టు లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ట్రైన్ కానీ బస్సు కానీ ఫ్లైట్ కానీ జరిగింది అని అంటే ఇంటూ 2 times వస్తుంది అనమాట ఇందులో. సో ఈ అమౌంట్ దీంట్లో వస్తుంది. సో 50 lakhs ప్లస్ సమ్మిష్యూడ్ 25 lakhs, 75 lakhs. సో అలాగా మనకి దీంట్లో 75 lakhs వరకు ఉంటుంది. సో ఇది ప్యూర్ టర్మ్ అనమాట. జస్ట్ ఏంటంటే మనము ఒక 10 years పే చేస్తాము, దీన్ని పాలసీ 10 year వచ్చేసి ఒక 20 years కంటిన్యూగా ఉంటుంది. సో ఇది ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పాను కదా, అందుకని అన్నమాట. సో 10 years మాత్రం మనం పే చేసుకుంటాము, టోటల్గా 20 years ఉంటుంది. ఈ 25 lakhs ఆఫ్ లంసమ్ అమౌంట్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్కి 1900 పే చేస్తున్నట్టు, యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీకి 1150 ఎక్స్ట్రా మనం పే చేస్తున్నట్టు, ఓవరాల్గా 3050 రూపాయలు. సో టోటల్గా వచ్చి నెక్స్ట్ ఆప్షన్ చూస్తే మనకి సమ్ ఎష్యూర్డ్కి 25 lakhs పే చేస్తున్నాం, 25 lakhsకి మనం 12,475 పే చేస్తున్నాము.
అలాగే రైడర్ ప్రీమియమ్స్ వచ్చేసి 3,050 రూపాయలు పే చేస్తున్నాం. ఓవరాల్ అమౌంట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ 18,320 రూపాయలు. 18,320 రూపాయలు 10 సంవత్సరాలు పే చేస్తాం అన్నమాట. ఒక 30 సంవత్సరాలు ఉన్న అతను. సో నెక్స్ట్ ఇది 50 సంవత్సరాల వరకు 50 సంవత్సరాల వరకు వ్యాలిడేషన్లో ఉంటుంది. సో ఈ 50 సంవత్సరాల తర్వాత ఏమైనా రిటర్న్స్ వస్తాయా అంటే ఇది రిటర్న్స్ రావు. ఇది ప్యూర్ టర్మ్ అండ్ నాట్ ఈవెన్ రిలేటెడ్ టు ద మార్కెట్. సో దీనికి మనకి రిటర్న్స్ ఏం రావు. అండ్ మోర్ ఓవర్ ఇది మనకి ఏంటంటే ప్యూర్లీ మనకి టర్మ్ పాలసీ లాగా అనమాట. సో ఈ పాలసీ ఎటువంటి వాళ్ళు తీసుకోవచ్చు అని అంటే ఎలాంటి వాళ్ళైనా తీసుకోవచ్చు. ఇన్కమ్తో సంబంధం లేదు. ఈవెన్ రిక్షా నడుపుకునేవాడైనా, డ్రైవర్ అయినా సరే, కార్పెంటర్ అయినా సరే, లేబర్ అయినా సరే, ఎవరైనా సరే తీసుకోవచ్చు అనమాట ఈ ప్లాన్. సో ఈ ప్లాన్ ప్రకారంగా కావాలంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావాలి అని అనుకుంటే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. ట్యాక్స్ 80C కింద, 80D కింద. సో ఇది మనము ఎవరికైనా సరే పిచ్ చేయొచ్చు. సో ఇది ఈ ప్లాన్ గురించి ఎవరికైనా సరే మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ.